కన్నప్ప రిలీజ్కు ముందు హైదరాబాద్లోని అలాగే ముంబైలోనూ స్పెషల్ ప్రీమియర్లు ప్రదర్శించారు. ఈ సినిమా ప్రత్యేక ప్రదర్శనకు కొందరు క్రిటిక్స్ హాజరయ్యారు. అనంతరం ఈ సినిమా గురించి తమదైన శైలిలో రివ్యూలు ఇచ్చారు. సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టారు. వాటి ప్రకారం భారీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయంటే, కన్నప్ప సినిమా ప్రీమియర్ చూడటం జరిగింది. ఈ మూవీలోని చివరి 30 నిమిషాలు కథనాలు నా మైండ్ నుంచి తొలగిపోవడం లేదు. కాంతారా క్లైమాక్స్ చూసినప్పుడు కలిగిన ఇంటెన్స్ ఫీలింగ్ నాకు కలిగింది అన్నారు. ఆడియన్స్, ముఖ్యంగా శివభక్తులు క్లైమాక్స్ చూసిన తర్వాత కంటతడి పెట్టుకోవడం ఖాయం అంటున్నారు. కన్నప్ప సినిమా వాస్తవ కథ, దేవుడిపై నమ్మకం లేని వ్యక్తి తన తెగ ప్రాంతం కోసం పోరాటం చేసిన యూదుడి కథ. ఇక ఫస్ట్ హాఫ్ సినిమా స్లోగా అనిపిస్తుంది. మోహన్ లాల్ సీక్వెన్స్ టెరిఫిక్, ప్రభాస్ అతిథి పాత్ర ఫెంటాస్టిక్. ఇవన్నీ పక్కన పెడితే క్లైమాక్స్ అదిరిపోయేలా ఉందని క్రిటిక్ సుమిత్ కెడాల్ తన సుదీర్ఘమైన రివ్యూలో పేర్కొన్నారు. కన్నప్ప మూవీ గురించి క్రిటిక్ రోహిత్ జైస్వాల్ కూడా తన వీడియో రివ్యూలో పేర్కొన్నారు. ఈ సినిమా వాస్తవ కథ, గతంలో జన్మించిన మహాపురుషుడు మళ్ళీ జన్మలో భగవంతుడిని నమ్మడు. అలాంటి వ్యక్తి జీవితం ఎలాంటి మలుపులు తిరుగుతుందనే సినిమా కథ అన్నారు. ఈ సినిమా స్క్రిప్టులో కొన్ని లోపాలు ఉన్నాయి. విఎఫ్ఎక్స్ ఇంకా బాగా చేసి ఉండాల్సిందే. రొమాన్స్ తగ్గించి ఉండాలి. ఇక ఈ సినిమా లెంత్ వచ్చేసి కనీసం 15 నిమిషాలు తగ్గించి ఉంటే బాగుండేది అనిపించిందని అన్నారు. ఇవన్నీ పక్కన పెడితే ఈ సినిమా చివరి 40 నిమిషాలు అంటే క్లైమాక్స్ మామూలుగా ఉండదు. నా మాట నమ్మండి, శివభక్తులు ఊగిపోతారు అని తన కామెంట్లో పేర్కొన్నారు. ఇక కన్నప్ప సినిమా ఇన్సైడ్ టాక్, విఎఫ్ఎక్స్ అంత గొప్పగా లేవు. ఇక కన్నప్ప సినిమా గురించి ఇన్సైడ్ టాక్ వాళ్ళు ఏమంటున్నారంటే, విఎఫ్ఎక్స్ అంత గొప్పగా లేవు, కానీ కథలోని భక్తిసారం డిఫరెంట్గా ఉంది. ఈ సినిమాపై నెగిటివ్ కామెంట్ చేసినా, పోస్టులు పెట్టినా శివుని ఆగ్రహానికి గురి కావాల్సిందే. రివ్యూ నిజాయితీగా ఇవ్వడం కర్మ అనేది వాస్తవం అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. మరి మీరేమనుకుంటున్నారు? ఇక రేపే రిలీజ్ కాబోతున్న కన్నప్ప సినిమాకి తొందరగా వెళ్ళండి. ప్రభాస్ క్లైమాక్స్ అదిరిపోయింది అంటున్నారు.